కూటమి ప్రభుత్వం కొలువుదీరి సరిగ్గా 11 నెలలు అవుతోంది. ఇంతవరకు ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు ఒక్కటంటే ఒక్కటి కూడా పరిష్కరించలేని సంబంధిత నాయకులు విమర్శలు చేస్తున్నారు. తమకు ఆశలకు అనుగుణంగా కూటమి సర్కారు పాలన సాగించడం లేదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. యూటీఎఫ్ నేతృత్వం వహిస్తోంది. పాఠశాల పునర్వ్యవస్థీకరణ, బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన సమస్యలపై పాఠశాల విద్యాశాఖ వైఖరికి నిరసనగా జిల్లా విద్యాశాఖ కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించినట్టు యూటీఎఫ్ ప్రకటించింది. జీవో 117 రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం దానికి విరుద్ధంగా నడుచుకుంటోందని యూటీఎఫ్ ఆరోపించింది. గతంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ సమాజం గంపగుత్తగా కూటమికి ఓట్లు వేసింది. కూటమి అధికారంలోకి వస్తే ఏవేవో జరిగిపోతాయని ఆశించారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపడితే ముఖ్యంగా తమపై పని భారం తగ్గుతుందని, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని, అలాగే ప్రమోషన్లు, ఇతరత్ర లబ్ధి కలుగుతుందని ఊహాలోకంలో ఉపాధ్యాయులు విహరించారు. కూటమి 11 నెలల పాలన ఉపాధ్యాయుల ఆశలపై నీళ్లు చెల్లింది. మోసపోయామనే భావన ఏర్పడింది. దీంతో విద్యాశాఖ అవలంబిస్తున్న ఉపాధ్యాయ వ్యతిరేక వైఖరి నిరసనగా ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి రెడీ అని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించడం ప్రభుత్వ వెన్నులో వణుకు పుట్టిస్తోంది.